ఏమే ప్రియా, ఈ మధ్య నువ్వు ఈ పార్కుకు రావడం లేదు. నువ్వు వస్తావా అని నేను పిల్లల్ని తోలుకొని మా భార్యను తోలుక రాకుండా నేను ఒక్కనే వస్తున్నా. నువ్వేమో రానే రావు. ఎందుకు? నా సంగతి నీకెందుకు? నీకు పిల్లలు అయ్యి పెళ్ళయింది, పెళ్ళముంది, మళ్ళీ నా ఎంట ఎందుకు పడ్డావు? డాడీ, నేను అమ్మకు చెప్తా నువ్వు ఆమెతో మాట్లాడుతున్న సంగతి. ఆగరా, పొద్దు మాట్లాడ. నువ్వు చాలా రోజులు కలిసింది. నీకు చాక్లెట్లు తెస్తా సాయంత్రము. బిస్కెట్ చాక్లెట్లు రెండు తెస్తా. ఊరుకుండు, అమ్మకి చెప్పకు. వామ్మో, ఈ పిల్లకాయలు నమ్మరాదు. ఈ పిల్లలు చెప్పినా చెప్తారు. నిన్ను నన్ను ఒకలేపుతారు. దీనివల్లనే కుటుంబాలు పాడైపోతాయి. ఇక నువ్వు లేచిపో, నేను పోతా. అరే రే, ఆగే జరా. ఇన్ని రోజులు కలిసిన జర మాట్లాడని. వాడు మాటలు నమ్మకే, వాడు చెప్పాడు, ఊరికే అంటాడు. అయినా నా పెండ్లం ఏమన్నది? సరే, అసలు మెటర్కు రా. పండుగకు నాకు ఏమేమి తెస్తావు? నాకు బట్టలు కావాలి, నాకు సెల్ ఫోన్ కావాలి, ఇప్పిస్తావా? బట్టలు సెల్ ఫోన్ ఎందుకే? నువ్వు అంటే నీకు 2 వీలరే తెచ్చిస్తానే. నువ్వు అడిగితే నేను 2 వీలరే తీసుకొస్తాను నీకు. నువ్వు నా మాట విను. ఏంటి నాన్న, ఆమెకు 2 వీలర్ తెచ్చిస్తావా? నాకు సైకిల్ అడిగితే తెచ్చివు కదా నాన్న. మరి అవును, నిజమే. నీ కొడుకు ఒక సైకిల్ అడిగితే తెచ్చేయనోడవు. నాకు 2 వీలర్ ఎలా చేస్తావు నువ్వు? నిన్ను చూస్తే ఏం చేయాలో అర్థం కాదు. గడ్డకు గడ్డ ఉండవు, ఎట్లా బలిసినా మెత్తగా. మరి నిన్ను చూస్తే నేను ఏం చేయాలో నాకు అర్థం కాకొచ్చింది. చాలా రోజులే చూడక. నువ్వేమో మాట్లాడకపోతే సరిగా, ఆ పిల్లగాడేమో మాట్లాడనీయపా. మరి ఎట్టా?